కవిత టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరు మార్చాలని ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చుకోవాలని తెలిపింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచించిన ఈసీ, లేదంటే పార్టీ దరఖాస్తును ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూసివేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్న ఈసీ, అందుకే ఆ పేరును కొనసాగించడం కుదరదని కవితకు ఈసీ లేఖ రాసింది. కవిత టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరు మార్చాలని ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చుకోవాలని తెలిపింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచించిన ఈసీ, లేదంటే పార్టీ దరఖాస్తును ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసివేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్న ఈసీ, అందుకే ఆ పేరును కొనసాగించడం కుదరదని కవితకు ఈసీ లేఖ రాసింది. కవిత టీఆర్ఎస్ గా తన పార్టీ పేరును ప్రకటించినప్పటి నుంచి కూడా ఆ పార్టీ పేరు పైన రకరకాల అభ్యంతరాలు అనేది వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అనేది మొదటగా టీఆర్ఎస్ గా ఉండేది, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. అయితే అసలైన టీఆర్ఎస్ పార్టీ తమదేనని ఒకవైపు బీఆర్ఎస్, అలాగే ప్రజల్లో కూడా కొంత ఈ టీఆర్ఎస్ పేరు పైన కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ దీనిపైన స్పందించింది. కవితకు ఒక లేఖ రాసింది. 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, అలాగే ఆ పార్టీ పేరు ఏదైతే టీఆర్ఎస్ అని ఉందో దాన్ని మార్చుకోవాలని సూచించింది. 15 రోజుల్లోగా కవిత నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే, ఎలాంటి పేర్లు కూడా ప్రతిపాదించకపోతే తాము ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండానే పార్టీను రద్దు చేస్తామని ఈసీ ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఏదైతే ఈసీ లేఖ రాసిందో కవితకి, కవిత దానిపైన స్పందించారా? లేదు హరీష, కవిత ఇంతవరకు స్పందించలేదు. మనకు సమాచారం మేరకు ఈసీ నుంచి కవితకు ప్రత్యేకంగా ఒక లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ లేఖలో ప్రధానంగా కవిత ఏదైతే తన మొదటి ప్రాధాన్యతగా పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గా పేర్కొందో ఆ పేరును ఇవ్వలేమని చెప్పి ఈసీ చాలా స్పష్టంగా కవితకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అందుకు చాలా కారణాలు తీసి ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ పైన దాదాపు ఇప్పటి వరకు 600 నుంచి 700కు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నుంచే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు చేయని చెప్పి, ఫిర్యాదులు చేయని చెప్పి ఈసీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి కూడా ప్రత్యేకంగా 3 అభ్యంతరాలు టీఆర్ఎస్ పార్టీ పైన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇన్ని ఫిర్యాదులు, ఇన్ని అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని తమకు కేటాయించలేమని చెప్పి కవిత ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా మరొక 3 పేర్లను 15 రోజుల్లో సూచించాలని చెప్పి కవితకు ఈసీ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. కవిత ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు తనకు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ధీమాతో ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఈసీ రాసిన లేఖతో కవిత కింద ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక తదుపరి కవిత ఎటువంటి పేరును ఎంచుకుంటారో తన రాజకీయ పార్టీకి అన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఈసీకి తన పార్టీ పేరుకు సంబంధించిన దరఖాస్తు చేసుకుందో అందులో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనతో పాటు తెలంగాణ ప్రజా జాగృతి 2వ ప్రాధాన్యత పేరుగా ఆమె పెట్టినట్టు తెలుస్తోంది. టీపీజే తెలంగాణ ప్రజా జాగృతి పేరును ఆమె ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణ జాగృతి పార్టీ పేరును కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవితకు నిన్న అనే ఈ లేఖ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి కవిత టీఆర్ఎస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక బ్రాండ్గా ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పేరుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఒక బ్రాండ్ ఉంటుంది, ప్రజల్లో ఒక బలమైన ముద్ర ఉంటుందని చెప్పి కవిత భావించినప్పటికీ కూడా కవితకు టీఆర్ఎస్ పార్టీ కేటాయించలేమని చెప్పి ఈసీ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో కవిత తర్వాత ఏం చేయబోతుంది, తన రాజకీయ పార్టీకి ఎటువంటి పేరును ఎంపిక చేయబోతుంది, ప్రత్యామ్నాయంగా 3 పేర్లను కవిత ఈసీకి ఏ పేర్లను పంపిస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఇప్పటివరకు కవిత జాగృతి వర్గాల్లో కావచ్చు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.